హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తరొక్కొండలో వీరభద్రస్వామి జాతర బాగా జరుగుతుంది. ప్రతి సంక్రాంతి పండుగకి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అభిషేకాలు, అగ్నిగుండాలు, త్రిశూల స్నానం, ఎడ్లబండ్ల తిరగడం, ధ్వజారోహణం, వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోరమీసాల వీరభద్రస్వామి కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. కోరికలు తీరిన తర్వాత గుమ్మడి మీసాల స్వామి వారికి సమర్పిస్తారు. భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా భీమదేవర మండలం కొత్తకొండ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అతి పురాతనమైనది. ఇది కాకతీయుల కాలంలో కేదారి పండితుని మరణం చేత నిర్మించబడిన ఆలయం. స్వామివారు మొదట కొండపై వెలిసినాడు. అప్పుడు ఆ కాలంలో ఇదంతా ఒకప్పుడు అభయారణ్యం లాగా ఉండే. అప్పుడు కొంతమంది కుమ్మరి వాళ్ళు కొండపైకి కర్ర కోసం వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కర్ర తీసుకొని చూసేసరికి వాళ్ళ ఇంటి బంధు మాయమైతే అప్పుడు వారంతా కొండపైన గాలించి అలిసిపోయి కొండపైన నిద్రించినప్పుడు స్వామివారు వాళ్ళ కల్లో ప్రత్యక్షమై భక్తులకు నాకు దగ్గర రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను కింద ఉన్నటువంటి ఆలయంలో ప్రతిష్టాపన చేసినట్టయితే మీ యొక్క ఇల్లు బంధు అని చెప్పేసి కల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చేస్తారు స్వామిని వాళ్ళు అదేవిధంగా మొక్కడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క ఇల్లు బంధు ప్రత్యక్షమై అప్పుడు స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా దూది మెంతలతోటి స్వామివారిని పైనుంచి తీసుకొని వచ్చి ఈ కింద ఉన్న ఆలయంలో ప్రతిష్టాపన చేయబడింది. ఇది 1410 లోపల జరిగిన విషయం. అప్పుడు ఇది 600 సంవత్సరాల క్రితం ఆలయం. అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు అంటే దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. ఆ మకర సంక్రాంతి నాడు ఆ రోజు నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని ఉత్తర పుణ్యకాలం దర్శించుకుంటే అన్ని కోరికలు ఏమిటని ఇక్కడ ప్రగాఢ భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ భోగి పండుగతోటి కళ్యాణంతో ప్రారంభ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 10 నుంచి మొదలై 18 అగ్నిగుణంతో సమాప్తమవుతాయి. అందులో భాగంగానే మొదలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్మించబడుతుంది. ఈ సంవత్సరం కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కళ్యాణ వేదికను కూడా కొత్తగా నూతన నిర్మించి అందులోపల ఈసారి స్వామివారి కళ్యాణం నిర్వహించడం అతి వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 13 నాడు భోగి పండుగ, 14 మకర సంక్రాంతి, అదేవిధంగా 17వ తారీఖు నాడు త్రిశూల స్నానాలు కూడా జరిగినాయి. 18 నాడు అగ్నిగుండాలతో కార్యక్రమాలు సమాప్తమైనాయి. ఇదే విధంగా ఈ హన్మకొండ జిల్లాలో ఈ స్వామివారి ప్రవేశించినప్పటి నుంచి భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది. ఇప్పుడు మన యొక్క సంవత్సరం ఆదాయం 2 కోట్లు కూడా ఈ ఆదాయం దాటింది. ఇదే విధంగా ఈ యొక్క వీరభద్ర స్వామికి అత్యంత ముఖ్యమైన మొక్కుబడులు ఏంటంటే కోరమిసాలు, గుమ్మడికాయలు. అంటే రుద్రుడు, అష్టదిక్పాలకుడు, సర్వసైన్యాధ్యక్షుడు, హరవీర భయంకరుడు వీరభద్ర స్వామికి
ఆ అపబుద్ధి దోషం భయంకరంగా ఉండడానికి అతనికి గుమ్మడికాయ మొక్కు సమర్పిస్తుంటారు. అదేవిధంగా కోరమీసాల వీరన్న, కొత్తకొండ వీరన్న అనే కూడా పేర్లు కాబట్టి కోరమీసాలలో మొక్కులు నిలబడుతున్నాయి. ఆలయ ప్రాంతాలు కంచెలు రాజయ్య గారు.